ప్రియమైన స్నేహితులారా, యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తా ఉన్నాను. నిర్గమకాండము 40వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుతున్నాను. మోషే ఆ ప్రకారము చేసెను, యెహోవా అతనికి ఆజ్ఞాపించిన వాటన్నింటినీ చేసెను, అలాగుననే చేసెను. ప్రత్యక్ష గుడారాన్ని ఎలాగ నిర్మించాలో దేవుడు సీనాయి పర్వతం మీద మోషే గారికి తెలియజేశాడు. దేవుడు ఎలాగా తన యొక్క మోడల్ని చూయించాడో ఆ సీనాయి పర్వతం మీద, అదే పద్ధతిలో మోషే దేవుని యొక్క ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించినటువంటి పరిస్థితిని మనం చూస్తాం. 17వ వచనం నుండి మీరు 38వ వచనం వరకు మీరు గమనించినట్లయితే, మోషేకు దేవుడు ఏం ఆజ్ఞాపించాడో దాని చొప్పుననే అతడు చేశాడు అన్న మాటని చాలా పర్యాయాలు ఈ 17వ వచనం నుండి చివరి వచనం వరకు మనం చూస్తాం. ఆ తర్వాత ఎప్పుడైతే ఆ మందిరపు పని పూర్తి చేయబడి ఆ బలిపీఠము, అక్కడ ఉన్నటువంటి ఆవరణము, బయటి ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం, ఇవన్నీ దేవుడు చెప్పిన కొలతల చొప్పున వాటికి నిర్మాణాన్ని జరిగించారో, దాన్ని ఎరెక్ట్ చేయటం జరిగిందో, ఆ పనిని ఆయన సంపూర్ణంగా పూర్తి చేశాడన్నమాట 33వ వచనంలో మనం గమనిస్తాం. అలాగున మోషే పని సంపూర్తి చేశాను అన్నమాట మనం గమనిస్తాం. ఆ తర్వాత మీరు గమనించినట్లయితే 34వ వచనంలో, మేఘము ప్రత్యక్షపు గుడారమున కమ్మగా యెహోవా తేజస్సు మందిరమును నింపెను అన్నమాట గమనిస్తాం. ప్రియమైన స్నేహితులారా, ఈ షకైనా దేవుని యొక్క మహిమ మన మీద కూడా ఉండాలని మనం కోరుతూ ఉంటాం. దేవుని మహిమ చేత మనం నింపబడాలని మనం కోరుకుంటాం. కానీ దేవుడు చెప్పిన వాటన్నింటినీ మనం చేసినప్పుడు, మన జీవితంలో నెరవేర్చినప్పుడు, ఆయన మాటకు లోబడినప్పుడు, ఆయన యొక్క చిత్తాన్ని మనం నెరవేర్చినప్పుడు, దేవుని యొక్క షకైనా, దేవుని యొక్క మహిమ మన మీద కూడా ఉంటుంది అన్న వాస్తవాన్ని మనం గుర్తించాలి. దేవుని యొక్క పనిని మనం పూర్తి చేసినప్పుడు, సంపూర్తి చేసినప్పుడు, శ్రద్ధతో, భయముతో, భక్తితో దాన్ని నిర్వహించినప్పుడు దేవుడు దానిని ఆశీర్వదించేవాడుగా ఉంటాడు. అక్కడ దేవుని యొక్క మహిమను మనం చూడగలిగే వాళ్ళంగా ఉంటాం. అలాగ చేయడానికి దేవుడు మనల్ని వించున్న మనందరినీ కూడా ప్రేరేపించును గాక.